హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు nigervallyvlogs. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వినూత్నమైనటువంటి పరికరం గురించి, వ్యవసాయ పరికరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇటువంటి వ్యవసాయ పరికరాలు అభివృద్ధి చెందిన జపాన్, అమెరికా లాంటి దేశాల్లో ఉపయోగించడం అనేది పరిపాటి. ఈ యంత్రాన్ని అగ్రికల్చర్ బ్రష్ కట్టర్ అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు మరిన్ని వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేయడంలో ఎంత కష్టం ఉన్నదో అని తెలుసుకోవాలంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయంలో ఉన్న కష్టము రైతులకు మాత్రమే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ క్రాప్ మిషన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. గిరిజన ప్రాంతంలో బై హ్యాండ్ చేతులతోనే కట్ చేస్తారు, క్రాఫింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు మిషన్ని యూజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇది టెక్నాలజీకి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రకంగా పంటలు పండించడం అనేది ఒక మంచి విషయం. ఈ క్రాప్ మిషన్తో కట్ చేసినప్పుడు ఎంత చక్కగా ఒక పక్కన పేర్చినట్లు కట్ చేస్తుంది. చాలా బాగుంది. చాలా తక్కువ సమయంలో కట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ గిరిజనులు కూడా ఉపయోగించడం అనేది చాలా మంచి పరిమాణం అని అనుకుంటున్నాను. పంట పండించిన తర్వాత ఆ పంటను కొయ్యడం అనేది చాలా కష్టమైనటువంటి పని. దానికోసం చాలామంది వ్యవసాయ కూలీలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో వ్యవసాయ కూలీలు కనీసం ఒక్కొక్క వ్యక్తికి 500 రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన పేరు దామోదరా. మీరు జోడిగూడనా? జాంకరగూడ. అదే రైట్, జాంకరగూడ పక్కనే కదా విలేజ్. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు? 9th వరకు. చూసి చదువుకోవడం వల్ల ఈ టెక్నాలజీ నీకు అలవాటు అవ్వడం ఈజీ అవుతుంది. చదువులేని వాళ్ళైతే కష్టం కదా. రైట్, అదే అందుకే చదువుకున్నవాడు రైతు కావాలి. అప్పుడు బాగా పంటలు పండించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, ఓకే. ఎక్కడ తీసుకున్నారు? అరకువేల్లో తీసుకున్నారా? ఎంత ఇది? 10,000. సబ్సిడీ ఇచ్చారా మీకు? ఎంత? గవర్నమెంటా? అగ్రికల్చర్. ఎవరు అగ్రికల్చరు? పేరు తెలీదా? ఊర్లో వచ్చారా? ఆహా, అంటే వాళ్ళు చూసుకొని మీరు తీసుకున్నారు, వారికి చూసి మీరు తీసుకున్నారా? ఆహా, అంటే ఇంతకుముందు చేత్తో కట్ చేసేవారు కదా, ఇప్పుడు ఈ మిషన్తో కట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా తొందరగా అయిపోతుందా? ఎంత పెద్ద పొలం అంటే ఉన్నా కూడా కట్ చేయడం. అదే దీన్ని ఎలా యూజ్ చేస్తారు? ఎలాగా దీన్ని ఉపయోగిస్తారు? ఎక్కడ నొక్కాలి? ఏం చేయాలి? స్టార్ట్ సార్, ఇలా నొక్కాలి సార్. ఇది నొక్కి వెనకాల పక్కన సార్, ఇదిగో ఇది లాగాలి. స్టార్ట్ చేయండి అలాగా. అలా స్టార్ట్ చేస్తారా? ఎన్ని లీటర్లు పోయాలి అక్కడ? 2 లీటర్లు పోయాలా? 2 లీటర్లు పోస్తే ఎంతవరకు వస్తుంది ఇది? అయితే 2 పొలాలు కట్ చేయవచ్చు. 2 పొలాలు అంటే ఈ చిన్న మడుగులు లాంటివి 2 పొలాలు కట్ చేయవచ్చా? దీనికి బరువు అంటే మామూలుగా వేసుకున్నా కూడా హీట్ అనేది అనిపించదా? ఇది అనిపించదు. కొంచెం మిషన్ తిరుగుతూ ఉంటుంది కదా. లేదు సార్, అనిపించదు. సపోర్టింగ్ ఈ 2 ఉంటాయి కదా సార్, పట్టుకోవడానికి కదా. అవును సార్. గేర్ లాంటిది ఉంటుందా దానికి? గేర్ ఉండదు సార్, నొక్కడమే, క్లచ్. రెండిట్లో నొక్కి ఇది నొక్కి సాఫ్ చేస్తే చాలు సార్. ఆటోమేటిక్గా కట్ చేయడానికి, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. అవును సార్. దీనికి మోటార్తోనే రన్ అవుద్ది, అక్కడ మోటార్ ఉంది కాబట్టి. ఓకే, అది బ్లేడ్ పోతే మార్చుకుంటారు అది అక్కడ? బ్లేడ్ పోతే మార్చుకోవాలి సార్. అది ఎన్ని క్రాప్ల వరకు అది వస్తుంది? అది తెలియదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అవును సార్. ఇది అగ్రికల్చర్
బ్రష్ కట్టరా? అవును సార్, బ్రష్ కట్టర్. అగ్రిటెక్. ఈ అగ్రికల్చర్ బ్రష్ కట్టర్ని ఉపయోగించడం అనేది చాలా సులువైన పద్ధతిగా ఉంది. బరువు కూడా తక్కువగా ఉండడం వల్ల ఈజీగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. అలాగే చదువు లేని వారు కూడా దీన్ని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ఈ బ్రష్ కట్టర్ వల్ల అనేక మంది వ్యవసాయ కూలీలని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక వ్యక్తితోనే మనం ఈజీగా కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా పెట్టుబడి పెట్టి పంటని కోయించడం అనేది, చేతికి తీసుకురావడం అనేది కష్టమైనటువంటి పని. దీన్ని ఉపయోగించి కట్ చేయడం వల్ల మనం చాలా వరకు లాభపడవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. ఈ అగ్రికల్చర్ బ్రష్ కట్టర్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రాక్టికల్గా తెలుసుకోవాలనే ఆసక్తితో నేను కూడా దాన్ని కట్ చేయడం మొదలుపెట్టాను. ఇంతకుముందు చేతితో పడవలితో పంటను కోసిన అనుభవం నాకు ఏమీ లేదు. కానీ ఈ బ్రష్ కట్టర్ను ఉపయోగించడం వలన ఈజీగా కట్ చేయాలనే ఆలోచన మాకు వచ్చింది. చూడండి, నేను ఎంత తేలిగ్గా కట్ చేస్తున్నాను. కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించి పంటని కోయడం వలన చాలా తక్కువ సమయంలో దీన్ని తక్కువ డబ్బులతో కట్ చేయవచ్చిన ఆలోచన ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.